అభిమాన నాయకుడు హనుమంతరావు గారి మీద స్థానిక శాసనసభ్యులు రోహిత్ రావు గారి మీద చేసేటువంటి మరి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. రేపటి రోజు ఉదయం 10 గంటల వరకు నిన్నటి వైస్రాయ్ గార్డెన్లో వారు ఏవైతే పదాలు వాడిరో ఆ పదాలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వారు వాడినట్టు పదాలన్నిటి కూడా మరి హనుమంతరావు గారి అభిమానులుగా మేమందరం కూడా మేము చాలా మనస్తాపానికి గురవడం జరిగింది. కాబట్టి తక్షణమే యావత్ అభిమానులందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రోహిత్ రావు గారికి కూడా తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10 ఏళ్ళుగా అధికారం బల్పుతో మదమెక్కినటువంటి నాయకులు పక్కన నిలబడ్డంత మాత్రాన పెద్ద నాయకుడు అయిపోవడం చెప్పేసి ఆంజనేయులు గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక నాయకుడిని మరి ఆకాశం మీద చూసి ఉమ్మేసుకుంటే మరి తిరిగి వారి మీదే పడుతుందని చెప్పేసి ఆంజనేయులు వారు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా మేము గారనే మాట్లాడుతూ ఉన్నాం. మీరు వాడినటువంటి మాటలు ముండగోడక లంబడిగోడక అనే పదాలు మేము కూడా వాడగలుగుతాము. మాకు కూడా పదాలు రావచ్చు, వస్తాయి. కాబట్టి మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పిండు, క్రమశిక్షణతో మెలుగుమని నేర్పిండు. కాబట్టి మేము వదిలేస్తున్నాము. రేపు ఉదయం 10 గంటల వరకు మా అభిమాన నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలి. సిగ్గుండాలి. 26 ఏళ్ల యువకుని మీద ఓడిపోయినటువంటి పక్కకున్న నాయకులను ప్రశ్నించుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గంలో సమావేశాలు పెట్టుకొని వీళ్ళ మీదకి ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారో ఆత్మవిమర్శ